గత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజల గుండెల్లో ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఝాన్సీ రెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్కి సంబంధించిన జయంతి వేడుకల్లో అందరు కాంగ్రెస్ నాయకులు పాల్గొంటా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి గారు కూడా ఈరోజు గాంధీభవన్ రోడ్లో జరిగింది. మనతో మాట్లాడదాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సో మీ మాటల్లో అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పాలన ఈనాటికి కూడా ఆయన చనిపోయి ఎన్నేళ్ళు అయినా కానీ ప్రజల్లో నిలిచి ఉన్నారు. సో అది అలాంటి పరిపాలన కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎట్లయితే పరిపాలించి ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో, ముఖ్యంగా పథకాలు ఆయన అన్న పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో అదేవిధంగా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఫుట్ స్టెప్స్లోనే చేస్తారని భావిస్తూ మన కాంగ్రెస్ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నాము. సో తప్పకుండా ఆయన వేసిన ఫౌండేషన్ కానీ మనందరికీ అది స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నాం. మొత్తానికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వేసినటువంటి స్టోన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ముందు రోజులలో కూడా ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ ఆశలు ఇంకా ప్రజల్లో బతుకున్నాయంటూ కూడా ఝాన్సీ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్ గాంధీ.